శ్రీ సాయి సచ్చరిత 28వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ రామచంద్రాయ శ్రీ సీతారామచంద్రాభ్యో నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయిబాబా ఒకే ప్రదేశానికి పరిమితం కాదు, వారు సర్వ ప్రాణులయందు ఉన్నారు. బ్రహ్మ నుండి చీమ దోమాది క్రిమికీటకాల్లోనూ సర్వత్రా వారు వ్యాపించి ఉన్నారు. సాయి పూర్ణ శబ్ద బ్రహ్మ, పరబ్రహ్మను తెలుసుకునే మార్గాన్ని తెలియజేస్తారు వారు. ఇలా రెండింటి యందు ప్రవీణులవ్వటం వలన వారు సద్గురు పదవికి సమర్థులు. స్వయం గొప్ప జ్ఞాని అయిన శిష్యులకు బోధించలేని వారు లేదా ఆత్మస్వరూపంలో స్థిరపరచలేని వారు సద్గురువులు కారు. తండ్రి శరీరాన్ని జన్మింపజేస్తాడు, జననం వెనుక మరణం ఉంటుంది. గురువు జనన మరణాలను నశింపజేస్తాడు. అందుచేత గురువు యొక్క కరుణ అతిశయం. ఇప్పుడు గతంలో తెలియజేసిన స్వప్న అధ్యాయంలో బాబా భక్తులకు స్వప్నంలో ఎలా దర్శనమిచ్చారో శ్రవణం చేయండి. ఒకరికి కలలో త్రిశూలాన్ని గీయమని చెప్తారు, మరొకరికి పూలగం కోరుతారు, ఇంకొకరికి బెత్తం పుచ్చుకొని గురువు వలె వీపు బ్రద్దలు కొడతారు. ఒకరి కలలో భయపెట్టి తాగే దురలవాటును తొలగిస్తారు. భక్తుల యొక్క అనేక కష్టాలను తొలగించి వారిని తమ పాదాల యందు ప్రీతి కలిగిస్తారు. ఒకరిని వీపు బద్దలయ్యేలాగా బాది ఛాతిపై నూరే రాయితో మర్దించినట్టుగా దశమాధ్యాయంలో చెప్పిన విషయాన్ని శ్రోతలు ఇదివరకే విన్నారు. తరువాతి కథ విశేషాన్ని గానం చేసిన వారు విన్నవారు ధన్యులు. ఉభయులు ఈ అక్షరాల్లో లీనమైతే అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. నిందలు చేయడం వల్ల, చెడు మాటలు వినడం వల్ల వచ్చిన పాపాలను ప్రక్షాళనం చేసే పావనమైనటువంటి సత్పురుషుని యొక్క కథలను మరలా తెలియజేస్తాను. ఇప్పుడు ఆ కథా వర్ణనను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే అడుగడుగున సాయిబాబా యొక్క కరుణ కనిపిస్తుంది. రాలీ సోదరులు గ్రీక్ వర్తకులు, భారతదేశమంతటా కొనుగోలు చేసేవారు. వారి శాఖలు అనేక పట్టణాల్లో ఉండేవి. ముంబై నగరంలో కూడా ఒకటి ఉంది. అక్కడి అధికారుల కింద లక్ష్మీచంద్ అనే గుమాస్తా ఉద్యోగాన్ని బాగా ఆజ్ఞపాలన చేస్తూ విశ్వాసపూర్వకంగా ఉండేవారు. మొదట రైల్వేలో ఉండేవారు, ఆ తర్వాత వెంకటేశ్వర ముద్రణాలయంలో పనిచేశారు. అప్పుడు అతనికి సాయితో సమాగమనం ఎలా సంభవించిందో వినండి. నా వారు దేశంలో ఎక్కడ ఉన్నా, వేల మైళ్ళ దూరంలో ఉన్నా వారి కాళ్ళకు పిచ్చుకకు కాలికి దారం కట్టి లాగినట్టు లాక్కొని వస్తాను అని బాబా అనేకసార్లు చెప్పగా చాలామంది ఉన్నారు, అనుభవాన్ని కూడా పొందారు. బాబా యొక్క ఆ లీలను చెబుతాను. బాబా ఇటువంటి అనేక మంది పిల్లలను దేశాల నుండి షిరిడీకి తీసుకొచ్చారు. వారిలో లక్ష్మీచంద్ ఒకరు. ఇతడు బాబా యొక్క భావికుడైనటువంటి భక్తుడు. అనేక జన్మలు గడించిన తర్వాత ప్రారబ్ధ కర్మ ఉదయించినప్పుడే సత్పురుషుల సమాగమనం ప్రాప్తించి మోహం వలన కలిగే అజ్ఞానం నశిస్తుంది, వివేకాగ్ని ప్రదీప్తమవుతుంది, భాగ్యోదయమై వైరాగ్యం కలుగుతుంది, సంచిత కర్మననుసరించి జీవితం సఫలమవుతుంది. సాయినాథులు కళ్ళల్లో నిండిపోతే ఇక అక్కడ మరొకరికి చోటు లభించదు. కళ్ళు మూసుకున్న నలువైపులా సాయినాథులే ఉంటారు. లాలాజీ కలుసుకున్నప్పుడు అతడు చెప్పిన స్వభావ విషయాలను నేను హృదయ పేటికలో ప్రేమగా పదిలపరుచుకున్నాను. వానిని చెప్పాలని ఉత్సాహంగా ఉంది. లాలాజీకి బాబా పిలుపు అదొక అలౌకికమైనటువంటి లీల. దానిని భావికులైనటువంటి శ్రోతలు శ్రద్ధగా వినండి. క్రిస్మస్ సెలవు రోజు అంటే క్రీస్తు శకం 1910వ సంవత్సరం క్రిస్మస్ సెలవు రోజుల్లో లాలాజీ షిరిడీ ప్రయాణ యోగం పట్టింది.
అప్పుడే అతనికి ప్రథమంగా బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం. కానీ ఈ యోగం పట్టే చిహ్నం ఒకటి 2 నెలల ముందుగానే సూచన జరిగింది. దానిని వినండి. శాంతాక్రూజ్లో ఉండగా మనసులో ఏ ఆలోచన లేనప్పుడు ధ్యానంలో అతడు అకస్మాత్తుగా స్వప్నంలో విశేషమైనటువంటి దృష్టాంతాన్ని చూచారు. గడ్డం పెరిగిన ఒక ముదసలి సాధువు నిలబడి ఉండగా ఆ మహాత్ముని చుట్టూ భక్తులు గుమిగూడి ఉండడం చూసి ప్రేమగా అతనికి అభివందనం చేశారు. తర్వాత దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ అనే పేరుగల గృహస్థుని ఇంటికి లక్ష్మీచంద్ దాసుగను సంకీర్తనకు వెళ్ళాడు. బాబా పటాన్ని ముందు ఉంచడం దాసుగనుకు అలవాటు. ఆ పటాన్ని చూడగానే లక్ష్మీచంద్ తన స్వప్నంలో చూసిన మూర్తి గుర్తుకు వచ్చారు. అదే గడ్డం, అదే వయస్సు, అదే అవయవాలు, అవే పాదాలు. తన కలలో చూసిన మహాత్ములు వీరే కావచ్చు అని లక్ష్మీచంద్ మనస్సు మూగబోయింది. అసలే అది దాసుగను కీర్తన, అందులో తుకారాం కథ, పైగా తన కలలో సాధువు దర్శనం. లాలాజీ చాలా తల్లీనులైపోయారు. కోమల మనస్కుడైనటువంటి లక్ష్మీచంద్ కళ్ళ నుండి ప్రేమాశ్రవులు దొర్లాయి. ఈ ప్రేమమయ మూర్తిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అతని ప్రాణం తహతహలాడిపోయింది. మొదట స్వప్నంలో చూసిన మూర్తియే సరిగ్గా సంకీర్తనలో కనిపించగా అతని మనస్సులో అది తప్ప మరో ఆలోచన కలగడం లేదు. తనతో షిరిడీకి తోడుగా వచ్చే స్నేహితుడు ఎవరైనా దొరుకుతాడా? నేను ఎప్పుడు ప్రత్యక్షంగా ఈ సత్పురుషుడి పాదాలపై శిరస్సునుంచగలను? ఎప్పుడు ఈ సాధు దర్శనం కలుగుతుంది? వారి ప్రేమలో ఆనందాన్ని అనుభవిస్తా అని లక్ష్మీచంద్ ఎప్పుడు ఆతృత పడుతుండేవారు. దారి ఖర్చులకు డబ్బు సదుపాయం కావాలి. వారి దర్శనం త్వరగా కలగడానికి ఏం చేయాలి అని మార్గాలు వెతకసాగారు. భగవంతుడు ఎప్పుడూ భక్తితో ఆకలిగొని ఉంటాడు. అటు ఎలాంటి చమత్కారం జరిగిందంటే అదే రాత్రి 8 గంటలప్పుడు అతని స్నేహితుడు తలుపు తట్టాడు. తలుపు తెరిచి చూస్తే అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి షిరిడీకి వస్తావా అని అడిగాడు. నారాయణ మహారాజ్ దర్శనానికి ఖేడ్గావ్ వెళ్ళాలని కోరిక కలిగింది, కానీ ముందుగా షిరిడీ వెళ్ళాలని తోచింది అని అన్నాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా లక్ష్మీచంద్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. సోదరుని వద్ద 15 రూపాయలు అప్పు తీసుకొని శంకర్రావు కూడా అట్లే చేసి ఇద్దరు ప్రయాణానికి సిద్ధమయ్యారు. పక్కబట్టలు అవి సర్దుకొని బయలుదేరి వెళ్ళి 1000కు టికెట్లు తీసుకొని ఉభయులు బండి అందుకున్నారు. శంకర్రావు గొప్పగా భజన చేసే వ్యక్తి. బండిలో ఇద్దరు భజన చేశారు. లక్ష్మీచంద్ దారిలో కలిసిన వారిని బాబా గురించి వాకప్ చేశారు. షిరిడీ నుండి వచ్చిన వారెవరైనా తటస్థపడతారేమోనని లక్ష్మీచంద్ వారికి ఉత్సాహంతో నమస్కరించి, సాయిబాబా యొక్క మహిమను మాకు నమ్మకం కలిగేలా చెప్పండి. సాయిబాబా అహ్మద్నగర్ ప్రాంతంలో గొప్ప సత్పురుషులు, బాగా ప్రసిద్ధి చెందారని అంటారు. వారిపై మాకు విశ్వాసం కుదిరేలా వారి వద్ద కలిగిన అనుభవాలు చెప్పండి అని అడుగుతున్నాడు. రైలు డబ్బాలో షిరిడీకి సమీపంలో ఉండే 4 ముసల్మాన్లు ఉన్నారు. వారితో ముచ్చటించగా లక్ష్మీచంద్ మనస్సు తృప్తి కలిగింది. సాయిబాబా గురించి మీకు తెలిసింది మాకు చెప్పండి అని లక్ష్మీచంద్ వారిని ఎంతో ప్రీతిగా భక్తితో ప్రశ్నించాడు. సాయిబాబా చాలా సంవత్సరాల నుంచి షిరిడీలో ఉంటున్నవారు, వారు గొప్ప సత్పురుషులు, మహాత్ములు, అవలియా అని వారు జవాబు చెప్పారు. ఆ విధంగా ముచ్చటించుకుంటూ ఆ ఇద్దరు ఆనందంగా ప్రయాణాన్ని సాగించారు. కోపర్గావ్ చేరుకోగానే సేటుకు జ్ఞాపకం వచ్చింది. బాబాకు జామపళ్ళు ప్రీతి. కోపర్గావ్లో జామపళ్ళు పండుతాయి. గోదావరి తీరాన వాటిని అమ్ముతారు. వాటిని బాబాకు సమర్పించాలనుకున్నారు. కానీ గోదావరి తీరానికి రాగానే అక్కడ దృశ్య సౌందర్యాన్ని చూసి ఆనందిస్తూ సేటు జామపళ్ళను మర్చిపోయారు. టాంగా బండి గోదావరి ఆవతల తీరానికి వెళ్ళిపోయింది. అక్కడి నుండి షిరిడీ 4 ఊళ్ళ అవతల ఉంటుంది. టాంగా బాగా వేగంగా వెళ్ళిపోతుంది. లక్ష్మీచంద్కు జామపళ్ళు గుర్తొచ్చాయి, కానీ అక్కడ అవి దొరకవు. ఒక ముసలావిడ తలపై బుట్టతో బండి వెనుక పరుగున రావడం చూశాడు. ఆమె కోసం బండి ఆపించాడు. జామపళ్ళు తమ కోసమే తెచ్చారేమో అని చెప్పి తలిచాడు. లక్ష్మీచంద్ ఆనందభరితుడై పండ్లను ఏరి తీసుకున్నారు. మిగిలిన పండ్లను తన తరఫున బాబాకు సమర్పించమని ఆ ముసలావిడ అన్నది. జామపళ్ళు గుర్తుకు రావడం, మరలా మర్చిపోవడం, అకస్మాత్తుగా ఒక ముసలావిడ కలవడం, ఆమెకు సాయిపై గల భక్తి ఆ ఇద్దరిని
భయానికి గురి చేసింది. మొదట స్వప్నంలో వృద్ధుడు కనిపించడం, వారే సంకీర్తనలో దర్శనమివ్వడం. ఏమి విచిత్రం, ఈ ముసలావిడ వారికి కావలసిన మనిషి అయి ఉంటుంది అని లోపల లాలాజీ తనలో తాను అనుకున్నాడు. తర్వాత బండి ముందుకు సాగింది. మాటల్లో షిరిడీకి చేరింది. దూరం నుండి మసీదు జెండాలను చూసి ఆ ఉభయులు భక్తిగా వందనం చేశారు. తర్వాత పూజా సామాగ్రి తీసుకొని వెంటనే మసీదుకు వెళ్ళి సాయి దర్శనం చేసుకొని ఆనందించారు. బయటి వరండా ద్వారం నుండి సభా మండపంలోకి ప్రవేశించి దూరం నుండి బాబాను చూసి వారి యొక్క గొంతు మూగపోయింది. చూడాలని కోరికున్న మూర్తి యొక్క దర్శనం కాగానే లక్ష్మీచంద్ ఆకలి దప్పికలు మరిచి తల్లీనుడై ఆత్మానందాన్ని పొందాడు. పరిశుద్ధ జలంతో బాబా చరణ కమలాలను ప్రక్షాళన చేశారు. ఆర్ధ్యపాధ్యాది సకల పూజలు చేసి శ్రీఫలాన్ని అరటిపళ్ళను సమర్పించాడు. దీపధూపాలు, దక్షిణ తాంబూలాలు, పుష్పహారాన్ని సమర్పించి మనస్సులో ప్రదక్షిణ చేసి బాబా పాదాల సన్నిధిలో కూర్చున్నాడు. లక్ష్మీచంద్ ప్రేమమయుడైనటువంటి భక్తుడు. అతనికి కూడా గురుకృపలో ఆనందం లభించింది. సాయి చరణారవిందాలలో అతను భ్రమరంలా రమించాడు. అప్పుడు బాబా ఇలా అంటారు, సాలే రస్తే మే భజన్ కర్తే और दूसरों आदमी को पूछते, क्या दूसरे आदमी को पूछना, सब कुछ आपने देखना, क्या दूसरे आदमी को पूछना झूठा है అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వెధవ, దీనికి అర్థము వెధవ దారిలో భజన చేస్తాడు, మరో మనిషిని అడుగుతారు. అంతా మన కళ్ళతో చూడాలి కానీ రెండో వ్యక్తిని అడగడం ఏంటి? కల అబద్ధమా నిజమా? నీవే ఆలోచించుకో. మార్వాడి దగ్గర అప్పు తీసుకొని దర్శనానికి రావాల్సిన అవసరమేముంది? ఇప్పుడు నీ కోరిక తీరిందా అని బాబా అన్న మాటలు విని లక్ష్మీచంద్ నివ్వరపోయాడు. తాము దారిలో బాబా గురించి వాకప్ చేయడం ఇక్కడ బాబాకు ఎలా తెలిసింది అని లక్ష్మీచంద్ పరమాశ్చర్యం కలిగింది. ఇంటిలో తనకు స్వప్నం రావడం, బండిలో భజన చేయడం వగైరా విషయాలు బాబాకు ఎలా తెలిసాయి? వీరు ఇంతటి సర్వజ్ఞులు. బాబా త్వరలో దర్శనం చేసుకోవాలన్న ఉత్కంఠతో డబ్బు కొద్దిగా ఉండడం వల్ల అప్పు తీసుకొని తన కోరిక తీర్చుకున్న విషయం కూడా వీరికి తెలిసింది. లక్ష్మీచంద్కు పరమాశ్చర్యం కలిగింది. అట్లే బాబా యొక్క కౌశల్యం అంతుపట్టనటువంటిది. సాయి చరణ కమలాలను ఆశ్రయించిన భక్త భ్రమరాలకు, ఇతర భక్త సమూహానికంతా ఆశ్చర్యం కలిగింది. అప్పు చేసి పండుగ చేసుకోవడం, తీర్థయాత్రలు చేయడం వంటి అప్పు వ్యవహారాలు బాబాకు ఇష్టం ఉండేవి కాదు. అవి ఇక్కడ వారు చేసినటువంటి ముఖ్యమైనటువంటి బోధ అది. లక్ష్మీచంద్ భక్తులందరి వెంట సాటేవాడాకు వెళ్ళాడు. మధ్యాహ్నం సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో ఒక భక్తుడు సాంజా అన్న పదార్థాన్ని బాబా ప్రసాదం అంటూ ఆకులో కొంచెం వడ్డించాడు. దానిని తిని చాలా తృప్తి పొందాడు. మరునాడు భోజన సమయంలో లాలాజీకి సాంజా గుర్తుకొచ్చింది, కానీ అది ఆ రోజు లభించలేదు. అతని కోరిక మనసులోనే ఉండిపోయింది. ఇక మూడవ రోజు విశేషం. లాలాజీ మిగిలిపోయిన కోరికను సాయి మహారాజ్ ఉపాయంతో ఎలా తీర్చాడో గమనించండి. గంధాక్షతలు, పుష్పాలు, గంట, నీరాజనం, పంచహారతి వగైరా తీసుకొని జోగ్ మసీదుకు వచ్చి బాబాను అడిగాడు, ఈరోజు నైవేద్యం ఏమి తీసుకురమ్మంటారని. సాయి మహారాజ్, నాకు పల్లెం నిండా సాంజా తీసుకురా అని, తర్వాత పూజా హారతి తర్వాత చెయ్యి అని చెప్పారు. పూజా సామాగ్రి అక్కడే ఉంచి జోగ్ వెంటనే వెనుకకు వెళ్ళి అందరికీ సరిపడా సాంజాని తీసుకొని వెంటనే వచ్చాడు. ఆ తర్వాత మధ్యాహ్న హారతి అయింది. భక్తులు ముందుగా తెచ్చిన నైవేద్య పల్లాలు పైకి రాసాగాయి. అప్పుడు బాబా భక్తులతో, ఇవాల్టి రోజు బాగా ఉంది, సాంజా ప్రసాదాన్ని తీసుకోవాలని ఉంది, త్వరగా తీసుకొని రండి, అందరం తృప్తిగా సేవిద్దామన్నారు. భక్తులు వెళ్ళి 2 గిన్నెల నిండా సాంజాన్ తెచ్చారు. లక్ష్మీచంద్కు బాగా ఆకలి కూడా వేస్తూ ఉంది, వెన్ను నొప్పి కూడా ఉంది. పొట్టలో ఆకలి, వెన్నుపోటు, దీనివలన లక్ష్మీచంద్ మనస్సు బాగాలేదు. అప్పుడు బాబా నోటి నుండి వచ్చిన వచనాలు శ్రోతలు శ్రద్ధగా గమనించండి. ఆకలవుతుంది మంచిదే, వెన్ను నొప్పికి మందు కావాలి, ఇప్పుడు సాంజా తినే వేళ అయింది, ఇక హారతికి లే. లక్ష్మీచంద్ మనసులో ఉన్నదంతా కూడా బాబా మాటలతో స్పష్టంగా ధ్వనించింది. సాయి మహారాజ్ అంతర్జ్ఞాని.
హారతి పూర్తయ్యాక భోజన సమయంలో లక్ష్మీచంద్కు సాంజా లభించింది. అతని ఆకలి కోరిక తీరి మనస్సుకు ఆనందం కలిగింది. అప్పటి నుండి అతనికి బాబాపై ప్రేమ బాగా నాటుకుంది. కొబ్బరికాయ, అగరొత్తులు, పూలమాలలతో బాబా పూజోపక్రమాన్ని సాగించారు. అలా లక్ష్మీచంద్కు క్షేమం కలిగింది. సాయిపై భక్తి ఎంతగా కుదిరిందంటే ఎవరైనా షిరిడీకి వెళ్తున్నారని తెలిస్తే వారితో పూలమాల, అగరత్తులు, కర్పూరం పంపేవారు. షిరిడీకి వెళ్ళే వారిలో ఈ 3 వస్తువులను దక్షిణతో సహా బాబాకు నియమంగా పంపేవాడు. అతడు షిరిడీ వెళ్ళినప్పుడు ఒకరోజు రాత్రి చావడి ఊరేగింపు వైభవాన్ని చూడడానికి వెళ్ళగా అప్పుడు బాబా బాగా దగ్గు వచ్చి వారికి చాలా బాధ కలిగింది. ఆ దగ్గు బాబాను ఇలా కష్టపెడుతుందేంటి, ఎవరో దృష్టి దోషం తగలడం వల్ల ఇలా దగ్గుతున్నారని లక్ష్మీచంద్ మనసులో అనుకున్నాడు. అది కేవలం మనసులోపల ఆలోచననే. మర్నాడు ఉదయం అతడు మసీదుకు వెళ్ళగా బాబా విశేషంగా చెప్పిన దానిని వినండి. మాధవరావుతో తమంతట తాము, నిన్న నాకు బాగా దగ్గు వచ్చింది, ఇది ఎవరిదైనా దిష్టి తగడం వలన? నాకు నిజంగానే ఎవరిదో దిష్టి తగిలినట్లుంది. ఇదేం దృష్టి దోషమో, ఈ దగ్గు నా ప్రాణానికి విసుగులా తయారైందని చెప్పారు. లక్ష్మీచంద్కు ఆశ్చర్యం కలిగింది. అరే, ఈ మాటలు నా మనసులోని ఆలోచనలు కదా, ఇవి వీరికి ఎలా తెలిసాయి? అంటే బాబా అందరి హృదయాల్లో ఉన్నారని అనుకొని చేతులు జోడించి, మీ దర్శనం నాకు చాలా ఆనందం కలిగజేసింది, దయచేసి మమ్ము ఎప్పుడు ఇలాగే రక్షించండి మహారాజా అని విన్నపించుకున్నాడు. నాకు ఈ పాదాలు తప్ప వేరే దైవమే లేదు. నా మనస్సు మీ ఆరాధనలో రమిస్తూ మీ చరణాల వద్ద ఎల్లప్పుడూ ఉండుగాక. మీ పాదాల యందు నా మస్తకాన్నుంచి సెలవు కోరుచున్నాను. ఇక మాకు ఆజ్ఞనివ్వండి. అనాథలమైన మమ్ము ఇలాగే రక్షిస్తూ ఉండండి. మీ కృపాదృష్టి మాపై ఎల్లప్పుడూ ఉండుగాక. దాని వలన ప్రపంచంలోని కష్టాలు కలుగకుండా మీ నామ సంకీర్తనం ఘనంగా జరుగుతూ ఎల్లప్పుడూ సంతృప్తిగా సుఖాలు కలుగుగాక అని ప్రార్థించారు. బాబా విభూతిని, ఆశీర్వాదాన్ని తీసుకొని ఆనందాన్ని పొంది లక్ష్మీచంద్ స్నేహితులతో సహా మార్గంలో సాయి యొక్క గుణగణాలను కీర్తిస్తూ వెళ్ళాడు. ఇటువంటి మరో పిచ్చుక బాబాను ప్రత్యక్షంగా దర్శించుకునే గడియ ఇప్పుడు వచ్చింది. బాబా ఆమెకు సంబంధించి షిరిడీకి తీసుకువచ్చారు. ఆ విశేషాన్ని వినండి. ఆ పిచ్చుక ప్రేమమయైన ఒక స్త్రీ. ఆమె కథ అత్యంత ఆశ్చర్యకరం. బర్హాన్పురంలో వచ్చిన స్వప్నంలో ఆమెకు సాయి మహారాజ్ కనిపించారు. ఆమె బాబాను ఎన్నడూ ప్రత్యక్ష దర్శనం చేసుకోలేదు. అయినా ఆమెకు కలలో కనిపించి ఆమె ఇంటి ముందట నిలిచి బాబా ఆమెను పులగం భోజనాన్ని అడిగారు. ఆమె వెంటనే మేలుకొని చూడగా అక్కడెవరూ లేరు. తన దృష్టాంతాన్ని ఆమె వెంటనే అందరికీ తెలియజేసింది. ఆమె భర్త అదే పట్టణంలో తపాలా విభాగంలో అధికారి. తర్వాత వారికి అకోలాకు బదిలీ అయ్యాక వారు షిరిడీ వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. ఆ దంపతులు గొప్ప భక్తులు. సాయిబాబా దర్శనానికి తహతహలాడారు. సాయి యొక్క అలౌకికమైన మాయను తమకు కలిగిన దృష్టాంతాన్ని చూడాలని తలిచారు. ఒక మంచి రోజున ఆ ఉభయులు షిరిడీకి బయలుదేరారు. దారిలో గోదావరి తీరానికి వందనం చేసి షిరిడీ చేరుకున్నారు. భక్తిగా బాబా దర్శనం చేసుకొని ప్రేమగా పూజించి నిత్యం వారి చరణ సేవ చేస్తూ సుఖంగా తృప్తిగా ఉన్నారు. ఆ దంపతులు అలా షిరిడీలో 2 మాసాలు ఆనందంగా ఉన్నారు. బాబా కూడా వారి భక్తి ప్రేమలకు వారి కిచిడీ భోజనానికి సంతుష్టులయ్యారు. అసలు ఆ దంపతులు కిచిడీ నైవేద్యాన్ని సమర్పించడానికి షిరిడీకి వచ్చారు. కానీ 14 రోజులు గడిచిన వారికి కిచిడీ నివేదించాలనేటువంటి ఆలోచనే రాలేదు. వారి సంకల్పం నెరవేరడంలో ఆలస్యం ఆ స్త్రీమూర్తికి నచ్చలేదు. 15వ రోజు మధ్యాహ్నం ఆమె కిచిడీతో వచ్చింది. అప్పుడు తెరవేసి ఉంది. అప్పటికే బాబా తన భక్తులతో సహా భోజనానికి కూర్చున్నారు అని ఆమెకు అర్థమైంది. అలా భోజనం చేసే సమయంలో లోపలికి ఎవరూ రారు. కానీ ఆ స్త్రీకి ఆతురత నిశ్చయంగా కింద ఉండలేకపోయింది. అసలు అకోలా నుండి షిరిడీకి ప్రయాణమై వచ్చింది కిచిడీ నైవేద్యాన్ని సమర్పించాలనే కోరికతో కదా. మరి అది నెరవేరకపోతే ఊరిక ఎలా ఉండగలదు? ఎవరినీ లక్ష్య పెట్టకుండా ఆమె తన చేతులతో తెరను తొలగించి తనంతట తాను ఉత్సాహంతో వెళ్ళి తన మొక్కును తీర్చుకుంది. అప్పుడు బాబా విచిత్రంగా ఆ కిచిడీ కోసమే ఎదురుచూస్తున్నట్టు ముందుగా దాన్ని అడిగి 2 చేతులతో పళ్ళ్యాన్ని పట్టుకున్నారు.
కిచిడీని చూసి సంతోషంగా ముద్ద మీద ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకున్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా ఆతురతను చూసి అందరికీ విస్మయం కలిగింది. కిచిడీ కథను విని సాయిబాబా యొక్క అలౌకికమైనటువంటి శక్తి అర్థమైంది. ఇప్పుడు తర్వాత కథను వింటే మనసులో ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఒక గుజరాతీ బ్రాహ్మణుడు బాబా సేవ చేయడానికి అనుకోకుండా షిరిడీకి వచ్చాడు. మొదట అతను రావ్ బహదూర్ సాటే వద్ద పనిచేసేవారు. నిజాయితీగా సేవ చేసినందువల్ల అతనికి బాబా చరణాల వద్ద ఆశ్రయం లభించింది. ఆ కథ కూడా చాలా రసవత్తరమైంది. భక్తి ప్రేమలను ఆశించే వారి కోరికను శ్రీవారి ఎలా తీరుస్తారో వినండి. అతని పేరు మేఘ. సాయితో ఏదో ఒక రుణానుబంధం ఉండడం వల్ల అతను షిరిడీలో స్థానాన్ని పొందాడు. ఆ కథని వినండి. సాటే ఖేడా జిల్లాకు ప్రాంతీయాధికారిగా ఉన్నప్పుడు అక్కడ ఈ మేఘ అతనికి అనుకోకుండా కలిశాడు. సాటే అతనిని శివాలయంలో నిత్య పూజలకు సేవలకు నియమించాడు. తర్వాత సాటే షిరిడీకి వచ్చాడు. అతని భోగభాగ్యమైనటువంటి షిరిడీలో సాయి మహారాజ్ దర్శనమై వారి చరణాల్లో మనసు లగ్నమైంది. షిరిడీకి వచ్చే యాత్రికుల గుంపును గమనించాడు. వారు బస చేయడానికి భక్తుల సౌకర్యార్థం తమకు అక్కడే ఒక భవనం ఉండాలని తలిచాడు. తర్వాత గ్రామస్తులను కలుసుకొని మొదట బాబా ప్రకటితమైనటువంటి స్థలాన్ని సంపాదించి అక్కడ భవనం నిర్మించాలని నిర్ణయించాడు. ఈ పవిత్ర స్థలం మహిమ వెనుక చతుర్థాధ్యాయంలో పూర్తిగా వర్ణించడం జరిగింది. మరలా ఏకరువు పెట్టడం అనవసరం. ఇక తర్వాతి విషయం వర్ణన. మేఘా యొక్క గొప్ప పుణ్య సంశయం వలన అతనికి రావు బహదూర్ సాటే లభించారు. సాటే ప్రయత్నం వల్లనే మేఘ పరమార్థంలో పడ్డాడు. మేఘ పరిస్థితుల ప్రభావం వలన కర్మభూష్టంగా సాటే అతనికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి అతని సన్మార్గంలో ప్రవేశపెట్టాడు. మేఘ సాటే సేవలో ఉండగా వారిలో పరస్పర ఆదరణ పెరిగింది. మేఘ సాటేను గురువుగా భావించాడు. అతనిపై అభిమానం కూడా కలిగింది. ఒకసారి ప్రసంగవశాత్తు తమ గురువు యొక్క మహత్యాన్ని వివరిస్తుండగా సాటే మనసులో ప్రేమ ఉప్పొంగింది. సాటే మేఘాతో సాదరంగా బాబాకు గంగోదక స్నానం చేయించాలన్నది నా కోరిక. ముఖ్యంగా అందుకోసమే నేను షిరిడీకి పంపుతున్నాను. అంతేకాక నీ అనన్య ప్రేమను చూసి నీవు సద్గురువును ఆశ్రయించాలని, వారి పాదాల యందు నీకు భక్తి కలగాలని నా మనసులోని కోరిక. నీ శరీరం సార్థకతమవుతుంది. నీ జన్మ పరమ శుభప్రదమవుతుంది. వెళ్ళి కాయావాచ మనసుతో సద్గురు పాదాలను ఆశ్రయించు అని చెప్పారు. మేఘ ఆ గురువు ఏ జాతి వ్యక్తి అని ప్రశ్నించారు. వాస్తవం నాకు కూడా తెలియదు. మసీదులో కూర్చొని ఉంటారు కనుక ముసల్మాన్ అని కొందరంటారు అని సాటే చెప్పాడు. మహమ్మదీయుడన్న శబ్దం చెవులలో పడగానే మేఘ మనసులో సంకోచం కలిగింది. మహమ్మదీయుని కంటే నీచుడు ఉండడు. అటువంటి వాడు గురువేమిటి? వెళ్ళనని సాటే బాధపడ్డాడు. పోనీ సరేనని ఒప్పుకుంటే దుర్గతి పాలు కావాలి. ఏం చేయాలో తోచక మేఘ చింతించసాగాడు. ముందు నుయ్యి వెనక గొయ్యి. ఇటువంటి పరిస్థితుల్లో మనసు ఊగిసలాడింది. అయినా సాటే చాలా బలవంత పెట్టగా మేఘ బాబా దర్శనానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత మేఘ షిరిడీ చేరి మసీదు ప్రాంగణంలోకి వెళ్ళి మెట్లు ఎక్కుతుండగా బాబా లీలను ఆరంభించాడు. తమ ఉగ్రరూపాన్ని ధరించి చేత్తో రాయిని పుచ్చుకొని మెట్లపై అడుగు పెట్టావంటే ఖబర్దార్, ఇక్కడ మహమ్మదీయుడు ఉన్నాడు. నీవు గొప్ప కులానికి చెందిన బ్రాహ్మణుడవు. నేను నీచులలో నీచునైనటువంటి యవనుణ్ణి. నీవు అపవిత్రమైపోతావు. వెనకకు తిరిగి వెళ్ళిపో అని చెప్పి బాబా అన్నారు. అపర ప్రళయ రుద్రుని స్వరూపం వంటి బాబా యొక్క రుద్రరూపం చూసే వాళ్లకు వణుకు పుట్టినట్లుగా మేఘాకు కూడా వణికి పుట్టింది. కానీ ఆ కోపం కేవలం పైకే. బాబా అంతరంగంలో దయ బాగా ప్రవహిస్తుంది. నా మనసులోని ఆలోచనలు ఎలా తెలుసుకున్నారు అని మేఘ ఆశ్చర్యంతో చకితుడయ్యాడు. దూరాన ఉన్న ఖేడా జిల్లా ఎక్కడ? ఇంత దూరాన ఉన్న అహ్మద్నగర్ ఎక్కడ? సంశయంతో నిండిన మనస్సును బయట పెట్టడానికి బాబా కోపమని అనుకున్నాడు. బాబా కొట్టాలని ముందుకు వస్తుంటే ధైర్యం సడలిపోయి మేఘ ముందుకు వెళ్ళే సాహసం చేయలేక ఒక అడుగు వెనక్కి వేశాడు. తర్వాత మేఘ కొంతకాలం షిరిడీలో ఉన్నాడు. బాబా యొక్క స్వభావాన్ని గమనించి శాస్త్రానుసారం సేవ చేస్తూ ఉండేవాడు. కానీ అతనికి బాబాపై దృఢమైన విశ్వాసం
కుదరలేదు కనుక తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ జ్వరంతో మంచాన పడ్డాడు. బాబాపై నిధి ధ్యాసతో అభిమానం పెరగగా మరలా షిరిడీకి వచ్చాడు. మరలా తిరిగి వచ్చిన మేఘ అక్కడే సంతోషంగా ఉన్నాడు. సాయిబాబా చరణాల యందు భక్తిభావం పొంది సాయికి అనన్యమైనటువంటి భక్తుడయ్యాడు. అతనికి సాయియే ఏకైక దైవం. మేఘ మొదటి నుండి శివభక్తుడు. సాయి పాదాల యందు అనిరక్తుడై సాయినాథుణ్ణి శంకరుని వలె భావించేవాడు. సాయే అతని ఉమానాథుడు. అతడు అహర్నిశలు సాయి శంకర్ అనే నామాన్ని ఘోషించేవాడు. దీనితో అతని మనస్సు కల్మషరహితమైపోయింది. అతని బుద్ధి తదేకంగా బాబా చరణాలపైనే వాలి ఉంది. అతడు సాయికి అనన్య భక్తుడై సాయిని ప్రత్యక్ష శంకరుని వలె భావించేవాడు. శంకరా శంకరా అని నోటితో గట్టిగా పలికేవారు. ఇతర దేవతలను ఒప్పుకునేవాడు కాదు. సాయే అతని దేవతార్చన, సాయే అతని గిరిజా రమణుడు. ఇదే దృఢ విశ్వాసంతో మేఘ ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. శంకరుడికి బిల్వ దళాలు ప్రీతి, కానీ షిరిడీలో బిల్వ వృక్షం లేదు. దానికోసం మేఘ 2-3 మైళ్ళ దూరం వెళ్ళి తన కోరికను తీర్చుకునేవాడు. చక్కగా పూజ చేయాలన్న తన మనసులోని కోరికను తీర్చుకొని సంతృప్తి పడేవాడు. బిల్వపత్రి కోసం 1.5 క్రోసుల దూరం ఏమిటి, పర్వతాలను కూడా దాటగలిగేవాడు. ఎంతో దూరం నుండి బిల్వపత్రిని తెచ్చి పూజా సామగ్రిలో ఉంచి గ్రామదేవతలకు వరుసగా విధిపూర్వకంగా పూజించేవాడు. అంతా ముగిశాక వెంటనే మసీదుకి వెళ్ళి ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించి వారి పాద సంవాహన వగైరా చేసి ముందు వారు పాదతీర్థాన్ని మేఘా సేవించేవాడు. మేఘా యొక్క మరొక కథను వింటే ఆనందం కలుగుతుంది. గ్రామదేవతల యందు బాబాకు గల గౌరవం మరియు వారి సర్వవ్యాపకత్వం. మేఘా షిరిడీలో ఉన్నంత వరకు నిత్యం మధ్యాహ్న హారతిని చేసేవాడు. కానీ ముందుగా కులదేవతలకు గ్రామదేవతలను పూజించి మసీదుకు వెళ్ళేవాడు. ఇది అతని దినచర్య. ఒకరోజు అతని నిత్య పద్ధతి తప్పింది. శ్రమపడి ప్రయత్నించిన ఖండోబా దేవుని పూజ జరగలేదు. పూజ చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ గుడి ద్వారాలు తెరుచుకోలేదు. అందువల్ల ఆ పూజ చేయకుండానే బాబా ఆరతి చేయడానికి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో, నీ పూజలో విఘ్నం జరిగింది, దేవతలందరి పూజ జరిగినా ఒకరి పూజ మాత్రం జరగలేదు, వెళ్ళు ముందు దాన్ని చేసి ఇక్కడికి రా అని చెప్పి అనగానే అక్కడ తలుపులు మూసి ఉన్నాయి అని అన్నారు. వానిని తెరవాలనుకున్నా తెరుచుకోలేదు కనుక ఆ పూజను వదిలి ఇక్కడికి వచ్చానని మేఘా చెప్పాడు. ఇప్పుడు ద్వారాలు తెరిచే ఉన్నాయి, వెళ్ళి చూడు అని చెప్పి బాబా చెప్పాడు. మేఘా వెంటనే గబగబా వెళ్ళాడు. బాబా మాటలు అతనికి అనుభవం అయ్యాయి. ఖండేరాయుని యొక్క పూజ చేశాక మేఘా తపన తీరిపోయింది. ఆ తర్వాత బాబాకు మేఘా పూజ చేసేవారు. పిమ్మట గంధ పుష్పాది అష్టోపచార పూజ అనంతరం ఆదరంగా మేఘ యథాశక్తిగా పూలమాలను, ఫలాన్ని, దక్షిణను అర్పించేవారు. ఒకసారి మకర సంక్రాంతి రోజు బాబాకు చందనంతో నలుగు పెట్టి గోదావరి నీటితో అభ్యంగన స్నానం చేయించాలని మేఘాకు కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారిని బలవంత పెట్టగా వారు సరే నీ ఇష్టం చేసుకోపో అన్నారు. వెంటనే మేఘా కుండను తీసుకొని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయం కాగానే గొడుగు కానీ చెప్పులు కానీ లేకుండా ఖాళీ కుండను చేతపట్టి నీరు తేవడానికి గోదావరికి వెళ్ళాడు. రానిపోను 8 క్రోసుల దూరాన్ని నడవాలి. అది చాలా ప్రయాసతో కూడినటువంటిది పని అయినప్పటికీ కూడా అతడు నీరసించలేదు. మేఘాకు ఆ చింతే లేదు. బాబా అనుమతి లభించగానే బయలుదేరాడు. దృఢమైన నిశ్చయంతో కార్యంలో ఉత్సాహం ఉండనే ఉంది. సాయిబాబా గంగోదకంతో స్నానం చేయించాలని మనసులో సంకల్పించుకున్నాక ఇక ఎక్కడి కష్టం, ఎక్కడి అలసట, దృఢమైన శ్రద్ధయే ప్రమాణం. నీరు తెచ్చి రాగి గంగాలంలో పూశాడు. ఇక స్నానానికి లెమ్మని బాబాను బలవంత పెట్టసాగాడు. కానీ బాబా ఒప్పుకోలేదు. మధ్యాహ్న ఆరతి అయిపోయింది. భక్త బృందం ఇళ్లలోకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది. స్నానానికి అంతా సిద్ధంగా ఉందని మేఘా అన్నాడు. మేఘా చాలా బలవంత పెట్టగా లీలా విగ్రహుడైనటువంటి సాయి మేఘా చేతిని తమ చేత్తో పట్టుకొని నచ్చ చెప్పసాగాడు. నాకు గంగా స్నానం వద్దురా,
పకీరునైన నాకు గంగ నీరు ఎందుకు, నువ్వు ఎంత తెలివి తక్కువ వాడివిరా అని అన్నారు. కానీ మేఘ అవేం పట్టించుకోలేదు. బాబాను శంకరుని వలె భావించాడు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడు. అదొక్కటే అతనికి తెలుసు. ఇవాళ మకర సంక్రాంతి పండగ, గంగోదకంతో అభిషేకం చేస్తే శంకరుడు ప్రసన్నమవుతాడని చెప్పారు అని అతని ప్రేమ శుద్ధ కరణాన్ని దృఢ నిశ్చయాన్ని గని బాబా సరే నీ కోరిక తీర్చుకో అన్నారు. తర్వాత లేచి బాబా స్నానానికై పీటపై కూర్చున్నారు. తలను మేఘ ముందుకు వంచి తలపై కొంచెం నీరు పోయి శరీరాన్నంతటికీ శిరస్సే ప్రధానం. శిరస్సుపై కాసిన్ని నీరు చల్లితే అది పూర్తిగా స్నానం చేసినట్టే, ఇదైనా ఒప్పుకోరా అని అన్నారు. సరే అని మేఘ చెంబు తీసుకొని బాబా శిరస్సుపై పోస్తూ ప్రేమ ఉప్పొంగగా హరగంగే హరగంగే అంటూ మొత్తం నీరును బాబా శరీరంపై గుమ్మరిచ్చారు. నా శంకరునికి స్నానం చేయించానని మేఘ చాలా ఆనందించి బిందెను కింద పెట్టి చూడగా ఆశ్చర్యం, బాబా శరీరమంతా నీరు గుమ్మరించిన బాబా శిరస్సు మాత్రమే తడిచింది. ఇతర అవయవాలన్నీ కూడా పొడిగానే ఉన్నాయి. వారి బట్టలలో ఎక్కడా చుక్క నీరు లేదు. మేఘ అభిమానమంతా కరిగిపోయింది. దగ్గర ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా సాయిబాబా భక్తుల మురిపాలను పూర్తిగా తీరుస్తారు. నీ మనస్సులో స్నానం చేయించాలని తలిచావు, సరే నీ ఇష్ట ప్రకారమే చెయ్యి, కానీ అందులో కూడా నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలుస్తుంది. ఇదే సాయి భక్తిలోని మర్మం. భాగ్యవశాత్తు వారి పట్ల భక్తి కలిగిన వారికి ఏది దుర్గమం కాదు, అంతా సుగమమే. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం మధ్యాహ్నం బయట తిరుగుతున్నా భక్తులు శ్రద్ధ స్థైర్యాలను కలిగి ఉంటే తమ మనోభిష్టాలను పొందుతారు. వ్యవహారాలతో ఇటువంటి ప్రత్యక్ష దృష్టాంతాన్ని కలిగించి క్రమక్రమంగా పరమార్థంలో ఆసక్తిని కలిగించి భక్తులకు జ్ఞానబోధను చేస్తారు. ఇలాంటిదే మేఘ యొక్క మరొక కథ. అది వింటే భక్తులపై సాయికి గల ప్రేమను గని శ్రోతలకు ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ ఇచ్చిన బాబా యొక్క పెద్ద కొత్త చిత్రపటాన్ని వాడాలో పెట్టి మేఘ భక్తిగా పూజించేవాడు. మసీదులో ప్రత్యక్షమూర్తిని, వాడాలో ప్రకృతి అయినటువంటి పటాన్ని 2 స్థలాల్లో పూజ చేసేవారు. హారతి పగలు రాత్రి చేసేవాడు. ఇలా సాయి సేవలో 12 నెలలు గడవగా ఒక తెల్లవారుజామున మేఘాకు మెలకువలుగా ఉన్నప్పుడు అతనికి ఒక దృష్టాంతం కలిగింది. మేఘ పక్క మీద కళ్ళు మూసుకొని మెలకువతో ఉండగా బాబా రూపాన్ని స్పష్టంగా చూశాడు. మేఘ మేలుకొని ఉండడం చూసిన బాబా అతని పక్కపై అక్షంతలు చల్లి మేఘ త్రిశూలాన్ని గీరా అని చెప్పి అక్కడి నుండి మాయమయ్యారు. బాబా మాటలు విన్న మేఘ ఉత్సాహంగా కళ్ళు తెరిచి చూసేసరికి బాబా అంతర్ధానమైపోయారు అక్కడి నుంచి. అప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. అతడు నలుదిక్కులా చూడగా పక్కపై అక్షింతలు ఇక్కడ పడి ఉన్నాయి. మరి ఇంటి తలుపులు మూసినట్టే ఉన్నాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే మసీదుకు వెళ్ళి బాబా దర్శనం మేఘ చేసుకొని త్రిశూల దృష్టాంతాన్ని చెప్పి త్రిశూలాన్ని గీయటానికి వారి అనుమతి కోరాడు. మేఘ అంతా చెప్పక బాబా ఏం దృష్టాంతం, త్రిశూలాన్ని గీయమని చెప్పినా నా మాటలు వినలేదా, ఒట్టి దృష్టాంతమని నా మాటలు నిజం కావా అని పరీక్షిస్తున్నావా, నా మాటలు అర్థభరితం, వాస్తవం, అక్షరమైన వ్యర్థం కాదు అని అన్నారు. మీరు నన్ను మేలుకొల్పినట్టుగా నాకు అనిపించింది, కానీ తలుపుల తెరిచి లేవు కదా, అందువల్ల నాకు దృష్టాంతం అనిపించిందని మేఘ అన్నారు. అతనితో బాబా అన్నది వినండి, నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు, నాకు ఆకారం లేదు, రూపము లేదు, నేను ఎల్లప్పుడూ ఎల్లడలా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరతము ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నిటికీ సూత్రధారినై నేను నడిపిస్తాను అని చెప్పారు. తర్వాతి విషయం త్రిశూలం యొక్క ప్రయోజనాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే సంబంధిత విషయం స్పష్టమవుతుంది. మేఘ వెళ్ళి త్రిశూలాన్ని గీయడం మొదలుపెట్టి వాడాలో బాబా పటం వద్ద గోడపై ఎర్రటి రంగుతో త్రిశూలం గీశాడు. 2వ రోజే మసీదుకు పూణే నుంచి ఒక భక్తుడు
భక్తుడైనటువంటి రామదాసు వచ్చి భక్తిగా బాబాకు నమస్కరించి వారికి శివలింగాన్ని అర్పించారు. ఇంతలో మేఘా అక్కడికి వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశారు. బాబా అతనితో, ఇదిగో నీ శంకరుడు వచ్చాడు, ఇక మీద ఇతనిని నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. త్రిశూలం గీయమని చెప్పిన దృష్టాంతం వెనుకే అకస్మాత్తుగా శివలింగం లభించడం మేఘా స్తబ్దుడైపోయాడు. లింగాన్ని తటస్థంగా చూస్తూ ప్రేమతో ధన్యుడైపోయాడు. ఈ లింగం గూర్చి కాకాసాహెబ్ దీక్షిత్ కలిగిన మరో అపూర్వ అనుభవాన్ని శ్రోతలు వింటే సాయి చరణాలయందు విశ్వాసం కుదురుతుంది. మేఘా ఆ లింగాన్ని తీసుకొని మసీదు నుండి వెళ్ళాడు. వాడలో దీక్షిత్ స్నానం చేసి నామస్మరణలో నిమగ్నుడయ్యాడు. శుభ్రమైన వస్త్రంతో శరీరాన్ని తుడుచుకుంటూ రాతి బండపై నిలబడి తువాల్ను తలపై వేసుకొని సాయిని స్మరించుకుంటున్నాడు. నిత్య నియమానుసారం శిరోభారాన్ని కప్పుకొని నామస్మరణ చేస్తుండగా అతనికి శివలింగం దర్శనమిచ్చింది. నామస్మరణలో ఉండగా ఇవాళ శివలింగ దర్శనం ఎందుకు అయ్యింది అని దీక్షిత్ ఆశ్చర్యపడుతుండగా అతని ఎదుట ప్రసన్న వదనంతో మేఘా కనిపించాడు. కాకా, బాబా శివలింగాన్ని ఇచ్చాడు చూడండి అంటూ మేఘా చూపించాడు. ఆ విశేషమైనటువంటి లింగాన్ని చూసి కాకాకు ఆశ్చర్యానందాలు కలిగాయి. అంతకు ముందే తమ ధ్యానంలో చూసిన రూపురేఖలు అక్షరాల గల ఆ లింగాన్ని తక్షణం చూసి దీక్షిత్ సంతోషించాడు. అటు తర్వాత మేఘా త్రిశూలాన్ని గీసిన పిదప సాయిబాబా పటం వద్ద శివలింగ స్థాపనను బాబానే స్వయంగా చేశారు. మేఘాకు శంకరుని పూజ ప్రీతి కనుక సాయిబాబా అతనికి శివలింగాన్ని ప్రదానం చేసి అతని భక్తిని అలా దృఢపరిచారు. అది వారి లీలా విశేషం. అటువంటి కథ ఒకటా అంతులేనని చెప్పవచ్చు. కానీ గ్రంథం విస్తారమైపోతుంది. శ్రోతలు క్షమించాలి, మీరు శ్రవణోత్సుకతతో ఉన్నారు కనుక తర్వాతి అధ్యాయంలో ఇంతకంటే అలౌకికమైనటువంటి సాయి యొక్క కౌశల్యాన్ని తెలియజేసే మరొక కథ. హేమాడ్ పంత్ సాయి చరణాలకు శరణుజొచ్చి అందరి దురితాలను నివారించి భవభయాన్ని హరింపచేసే శ్రీ సాయి చరిత్రను వినిపిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరిచతము అయినటువంటి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో దిష్టాంత కథ అనేటువంటి 28వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవత్. స్వచ్ఛమైన సాయి ప్రేమకు నిలయం, నిస్వార్థ భక్తికి